కథ చివరి వరకు వినండి. ఈ కథ శ్రీకృష్ణుడు సుధాముడి అటుకుల కథ. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడు గురుకులంలో చదువుకునేవాళ్ళు. అప్పటి నుండి మంచి స్నేహితులు. ఇద్దరు గురుకులంలో కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళ గురువు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ ఉండేవాళ్ళు. ఇంకప్పుడు వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత చదువు అయిపోయింది, కాలం కూడా గడిచిపోయింది. శ్రీకృష్ణుడేమో ద్వారకకి అధిపతి అయ్యాడు, పెళ్ళి అయిపోయింది. ఇంకా సుధాముడు మాత్రం చాలా పేదవాడిగా ఉండేవాడు. సుధాముడికి కూడా పెళ్ళైపోయింది. కటిక దరిద్రం సుధాముడు. కటిక దరిద్రం ఎట్లాంటి దరిద్రం అంటే సుధాముడికి కనీసం ఫుడ్ కూడా తినడానికి ఉండేది కాదు. భిక్షాటన చేసిన దాంట్లోనే వాళ్ళ భార్యకి ఆయనకు పిల్లలు ఉండేవాళ్ళు. ఇంకా ఆ పిల్లలకు కూడా కనీసం ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో సుధాముడు ఉండేవాడు. వాళ్ళ భార్య కూడా మంచి బట్టలు కట్టుకోవడానికి కూడా బట్టలు లేకుండా ఇంకా చినిగిపోయిన బట్టలు వేసుకొని బాధపడుతూ ఉండేది. మన పరిస్థితి ఇట్లనే ఉంటుందా అని రోజు సుధాముడితో చెప్తూ ఏడుస్తూ ఉండేది. పిల్లలు కూడా సరైన ఆహారం లేక బక్క చిక్కిపోయేవారు. ఇంకా ఫుడ్ లేకపోతే మనిషి నీరసం అయిపోతుంది కదా, అప్పుడప్పుడు పిల్లలకి అట్లా నీరసం కూడా అయిపోయేది. అయినా ఆ పరిస్థితిని చూస్తూ కూడా సుధాముడు బాధపడుతూ ఉండేవాడు. కానీ దేవుడిని తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు. దేవుణ్ణి కూడా ఎప్పుడూ నిందించేవాడు కాదు. సుధాముడి భార్య మాత్రం ఎప్పుడు నువ్వు ఇంత దేవుణ్ణి పూజిస్తావు కదా, దేవుడు నీకు ఏమిచ్చినాడు, మనం ఇంత కటిక దరిద్రంలో ఉన్నాం కదా, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు కానీ మనకు సహాయం చేయట్లేదు కదా అని అన్న కూడా సుధాముడు ఒక్క మాట కూడా చెప్పేవాడు కాదు. ఇది నేను రాసుకున్న కర్మ అని అనుభవించేవాడే కానీ ఏ రోజు దేవుడిని నిందించేవాడు కాదు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి సుధాముడు. ఇట్లా కాలం గడుస్తుంది. ఇంకా పిల్లలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. వాళ్ళ భార్యకి కూడా ఫుడ్ లేదు, సరైన బట్టలు లేవు, పిల్లలకి బట్టలు లేవు. పిల్లలకి ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు మంచి మంచి ఆహారం తీసుకున్నప్పుడు పిల్లలకి ఫుడ్ లేకపోతే వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లలు అనే మాటలు విని పిల్లలు బాధపడిపోయేవాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు తింటున్న ఆహారం చూసి కూడా పిల్లలు బాధపడిపోయేవారు. మనకు అంత మంచి ఆహారం ఎప్పుడు దొరుకుతుందని వాళ్ళ అమ్మని అడిగేవారు. అప్పుడు సుధాముడి భార్య బాగా ఏడుస్తుండేది, బాధపడుతూ ఉండేది. ఇట్లనే కాలం గడుస్తుంది. అయినా కూడా సుధాముడు ఏ రోజు అన్యాయంగా డబ్బులు ఎవరి దగ్గర తీసుకునేవాడు కాదు. కష్టపడి ఆయన భిక్షాటన చేసిన దాంట్లోనే బ్రతికే మనస్తత్వం ఉన్న వ్యక్తి సుధాముడు. అందులోనే అతని ఇంటికి ఎవరైనా తినేటప్పుడు ఎవరైనా వస్తే అందులోనే వాళ్ళకు కూడా పెట్టేవాడు. అట్లా ఒక రోజు అయితే ఆయనకు ఎన్నో రోజుల తర్వాత అతనికి మంచి ఆహారం దొరుకుతుంది. అప్పుడు ఆ ఫుడ్ తినేటప్పుడే ఆవు అరుస్తుంది, ఆవుకు పెడతాడు. ఇంకా భిక్షగాడు వస్తాడు, అతనికి కూడా బిచ్చం వేస్తాడు. అంటే ఇంత మనస్తత్వం, అంత మంచి గొప్ప మనస్తత్వం ఇదంతా కృష్ణుడికి తెలుసు. కృష్ణుడు బాధపడిపోతుంటాడు. సుధాముడి కటిక దరిద్రం గురించి తెలుసు, సుధాముడు అనుభవిస్తున్న బాధలు కూడా తెలుసు. సుధాముడు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా కృష్ణుడికి తెలుసు. కానీ కృష్ణుడు ఏ రోజు సహాయం అంటే సుధాముడు ఆయన సహాయం చేస్తానన్న సుధాముడు కృష్ణుడి సహాయాన్ని అంగీకరించాడన్న విషయం కూడా కృష్ణుడికి తెలుసు. అందుకని కృష్ణుడు బాధపడిపోతుంటాడు. నా ఫ్రెండ్ ఇంత కటిక దరిద్రంలో ఉన్నా కూడా నన్ను సహాయం అడగట్లేదని బాధపడుతుంటాడు. కానీ ఇంకా కలవడు. అంటే కృష్ణుడు బ్రహ్మాండ నాయకుడు కదా, అతనికి అందరూ తెలుసు. అందరూ ఎలా బ్రతుకుతున్నారు అనేది కృష్ణుడికి తెలుస్తుంది. ఒకరోజు ఇట్లే కాలం గడుస్తుంది. ఇంకా పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. బ్రతకడానికి కూడా తిండి లేని పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళ భార్య బాగా బాధపడుతుంది. అప్పుడు కృష్ణుడు, నీ ఫ్రెండ్ కృష్ణుడు ఉన్నాడు కదా, ఒక్కసారి వెళ్ళి కలువు, అతడు నీకు సహాయం చేస్తాడు అని అంటాడు. అప్పుడు సుధాముడు ఒప్పుకోడు. నా ఫ్రెండ్ దగ్గరికి నేను ఎట్లా వెళ్ళను, కృష్ణుడి దగ్గరికి నేను ఎట్లా వెళ్ళను, వెళ్ళి సహాయం అడగలేను అంటే అప్పుడు సుధాముడి భార్య వాళ్ళ పిల్లలను, వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితిని, ఇంకా మనం చనిపోతామేమో అన్నం లేకపోతే అనే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ సుధాముడి కోసం, నా కోసం కాదు మీకోసమైనా వెళ్తానని అప్పుడు సుధాముడు అనుకుంటాడు. అప్పుడు నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు మనం అతని దగ్గరికి తీసుకెళ్ళడానికి నా దగ్గర ఏమీ లేవు అని కూడా బాధపడతాడు. అప్పుడు సుధాముడి భార్య అతని దగ్గర కూడా ఇంట్లో కూడా బియ్యం కూడా ఉండవండి. అప్పుడు ఇరుగు పొరుగు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ముక్కిపోయిన అటుకులు తెస్తుంది. ముక్కిపోయిన అటుకులు కూడా వాసన వస్తూ ఉంటాయి. ఆ అటుకులు కట్టడానికి కూడా సరైన బట్టలు ఉండవు.
అటుకులు కట్టిన బట్ట ఎట్లా ఉంటుందంటే మురికి పట్టి చినిగిపోయి ఉంటుంది. ఆ బట్టలో అటుకులు కట్టుకొని సుధాముడు బయలుదేరుతాడు శ్రీకృష్ణుడి దగ్గరికి. ఇదంతా శ్రీకృష్ణుడికి తెలుసు, గమనిస్తూనే ఉంటాడు. ఇంకా సుధాముడు ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి శ్రీకృష్ణుడు మొత్తం చూస్తూనే ఉంటాడు. నా ఫ్రెండ్ నా దగ్గరికి వస్తున్నాడు అని సంతోషపడుతుంటాడు. కానీ ద్వారకకి వచ్చే మార్గమధ్యంలో ఎన్నో అడ్డంకులు ఎదురైతాయి సుధాముడికి. అంటే ఎంతోమంది హేళన చేస్తారు. కృష్ణుడు నీ ఫ్రెండా, నిన్ను రానిస్తారా అసలు ద్వారకకి, నువ్వు అక్కడికి ఎట్లా వెళ్తావు, నీ ఫ్రెండ్ అంటే ఎవరు నమ్ముతారు? కృష్ణుడు ఒక గొప్ప వ్యక్తి, సంపన్నుడు, నువ్వు కటిక దరిద్రుడివి, నువ్వు ఆయన ఫ్రెండ్ ఏంటి, నువ్వు ఆయన అక్కడికి ఎట్లా వెళ్తావు అని అంటాడు. కానీ సుధాముడు ఇవన్నీ ఏం పట్టించుకోడు, వెళ్తాడు. అట్లే బాధపడుతూ వెళ్తాడు. సుధాముడి బట్టలు ఎట్లా ఉంటాయి అంటే చినిగిపోయిన బట్టలు వేసుకొని, కాళ్ళకు సరైన చెప్పులు లేక బక్క చిక్కిపోయి నీరసంగా ఉండి కట్టె పట్టుకొని బయలుదేరుతాడు. మార్గమధ్యంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా హేళన చేసిన కూడా అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ద్వారకా నగరానికి చేరుకుంటాడు. అప్పుడు ద్వారకా నగరం చేరుకోగానే అక్కడ కూడా సుధాముడిని హేళన చేస్తారు చాలామంది. అంటే నేను నా ఫ్రెండుని కలవడానికి వచ్చిన, కృష్ణుడు నా బాల్య స్నేహితుడు, గురుకులంలో చదువుకున్నాం మేము, చిన్నప్పుడు నా బాల్య స్నేహితుడు. అంటే నీ బాల్య స్నేహితుడు అంత గొప్ప సంపన్నుడు, నువ్వు దరిద్రంలో ఉన్నావు, ఇవన్నీ మేము నమ్మము, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అంటుంటారు. ఎంత నిజం చెప్పినా ఎవరు ఒప్పుకోరు. చివరికి ద్వారకా నగరానికి చేరుకొని కృష్ణుడు ఉండే మందిరానికి వస్తాడు. అక్కడికి రాగానే అక్కడ ద్వారకా పాలకులు ఉంటారు కదా, అంటే అక్కడ పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తాడు, కృష్ణుడు నా ఫ్రెండు, కృష్ణుడు నేనిద్దరం గురుకులంలో కలిసి చదువుకున్నాము, చిన్నప్పుడు నా మంచి ఫ్రెండు, ఒక్కసారి సుధాముడు వచ్చాడని చెప్పండి అంటాడు. అప్పటికీ ఒప్పుకోరు. ఇట్లా కొంచెం సేపు తర్వాత ఒక గంట అంటారు కదా, అంటే కొంచెం సేపు అట్లా బ్రతిమాలిచ్చుకుంటారు. ఇద్దరు ముగ్గురికి చెప్తుంటారు. అక్కడ వాళ్ళు నవ్వుకుంటారు. సుధాముని చూసి ఇదిగో ఇతను కృష్ణుడి ఫ్రెండ్ అంట, బాల్య స్నేహితుడు అంట అని నవ్వుకుంటారు. అట్లా ఇద్దరు ముగ్గురు నవ్వుకున్న తర్వాత లాస్ట్కి ఒక అతను వచ్చి ఈయన చెప్పిన విషయం వింటాడు. సరే అంటే ఈయన బట్టలను చూసి, ఈయన ఉన్న పరిస్థితి, దీనమైన పరిస్థితిని చూసి అప్పుడు ఒక అతను వచ్చి, సరే నేను చెప్తానండి, బాల్య స్నేహితుడు సుధాముడు వచ్చాడని నేను కృష్ణుడికి చెప్తాను అని వెళ్ళి చెప్తాడు. అప్పుడు ఇదంతా కృష్ణుడు గమనిస్తూనే ఉంటాడు. కృష్ణుడు రుక్మిణి ఇద్దరు మాట్లాడుకుంటూ సుధాముడిని చూస్తూనే ఉంటారు. వాళ్ళు బయలుదేరినప్పటి నుండి కృష్ణుడికి తెలుసు సుధాముడు నా కోసం వస్తున్నాడు అని, నా ఫ్రెండ్ నా బాల్య స్నేహితుడు నా దగ్గరికి వస్తున్నాడు, సహాయం అడగడానికి వస్తున్నాడు, ఇక నుండైనా నా ఫ్రెండ్ కటిక దరిద్రం పోతుంది అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. యాక్చువల్లీ కృష్ణుడికి సహాయం చేయాలనే ఉంటుంది, కానీ సుధాముడు ఎప్పుడూ ఆ సహాయాన్ని స్వీకరించకపోయేసరికి ఇంకా కృష్ణుడు ఊరికే చూస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. కానీ ఈ టైం వచ్చింది, ఇంకా నా ఫ్రెండ్ నా దగ్గరికి వస్తున్నాడు, నా బాల్య స్నేహితుడు నా దగ్గరికి వస్తున్నాడు అని చాలా సంతోషపడి ఇంకా చాలా బాధలు అనుభవించి, చాలా హేళనలు తట్టుకొని చివరికి ద్వారకా నగరంలో అడుగుపెట్టి, తర్వాత శ్రీకృష్ణుడు ఉండే మందిరంలో అడుగుపెట్టి అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే కృష్ణుడికి చెప్పగానే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు సుధాముడిని చూసుకొని, నా బాల్య స్నేహితుడు వచ్చాడని. ఎంత ఆనందం అంటే, ఇంకా చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు కదా, బాల్య స్నేహితులు కదా, అంత ఆనందంతో ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉరికొస్తాడు సుధాముడి కోసం. సుధాముడు అది చూసి చాలా సంతోషపడతాడు. నేను ఇప్పటికీ కృష్ణుడికి గుర్తున్నాను అని. అంటే సుధాముడు అనుకుంటాడు, నేను కటిక దరిద్రంలో ఉన్నా, నాకు బట్టలు సరిగా లేవు, బక్క చిక్కిపోయినా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, నీరసంగా ఉన్నా, నా ఫ్రెండ్ నన్ను గుర్తుపడతాడా అని అనుకుంటాడు. కానీ కృష్ణుడు కదండి, కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు కదా, ఆయనకు అవన్నీ ఉండవు. కాబట్టి కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి సుధాముడిని లోపలికి తీసుకెళ్ళి అతని పాదాలు గడిగి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని, చిన్నప్పటి విషయాలు మాట్లాడుకొని, అతిథి ఉంటాయి కదా, అవన్నీ సౌకర్యాలన్నీ చేసి, సత్కారాలు కూడా చేసి, మంచి బట్టలేసి, మంచి భోజనం పెట్టి మాట్లాడతాడు. అప్పుడు ఇంకా సుధాముడు అటుకులు తీసుకొచ్చినాడు కదా కృష్ణుడి కోసము. అటుకులు సుధాముడు ఇవ్వడు. అంటే గిల్టీగా ఫీల్ అవుతాడు. అంటే నా అటుకులు కృష్ణుడికి ఎట్లా ఇవ్వను, ఇవి ముక్కుపోయిన అటుకులు, ఆ కట్టిన బట్ట కూడా సరిగా లేదు, నేను ఎలా ఇవ్వాలి నా ఫ్రెండ్కి అని. నా ఫ్రెండ్ చూస్తానేమో కోటీశ్వరుడు, గొప్పవాడు, నేనేమో ఇట్లాంటి అటుకులు తీసుకొచ్చాను, నా ఫ్రెండ్కి
ఇవి ఇస్తే తింటాడో లేదా అని షైగా ఫీల్ అయ్యి మనం ఇవ్వం కదా. అప్పుడప్పుడు మన దగ్గర మనం కూడా అంతే కదండి. అప్పుడప్పుడు మన దగ్గర ఏదైనా తక్కువది ఉంటే మనం గొప్ప వాళ్ళకి మనం అయ్యో మనం ఇస్తే స్వీకరిస్తారో లేదో, మనల్ని తక్కువ చూస్తారేమో అనే భావన ఉంటుంది కదా. ఆ భావనతోనే సుధాముడు ఇవ్వడు, కానీ కృష్ణుడు గుంజుకుంటాడు, లాక్కొని తింటాడు. అప్పుడు అటుకులు ఎంతో ప్రేమతో ఆనందంతో తీసుకొని తింటాడు. అదే అటుకులు చిన్నప్పుడు వాళ్ళు గురుకులంలో ఉన్నప్పుడు గురుకులంలోకి కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అటుకులు తీసుకొని సుధాముడును కృష్ణుడు తినేది అది చిన్నప్పటి సీన్లు అవన్నీ గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకొని మాట్లాడుకుంటూ అటుకులు తిని ఇంకా అన్ని అతిథి సత్కారాలు అన్నీ చేసి సుధాముడికి అంత మంచిగా మాట్లాడి ప్రేమతో కౌగిలించుకొని ఇంకా అన్ని సత్కర్యాలు చేసి తర్వాత అప్పుడు ఇంకా ఆ సుధాముడు చెప్తాడు, నేను ఇంటికి వెళ్తాను, నా భార్య నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు అని, నేను వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు సరే అని శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అతను రథం ఇచ్చి ఇంకా శ్రీకృష్ణుడు పంపిస్తాడు సుధాముని. సుధాముడు ఇంకా తన ఉండే గ్రామానికి వస్తుంటాడు. అప్పుడు ఆ గ్రామంలోకి రథం ఎంటర్ అవ్వగానే ఆ గ్రామం మొత్తం మారిపోతుంది అసలు. అంటే సుధాముడు ఇక్కడ ఉన్న కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడే కృష్ణుడు ఆయన ఉండే విలేజ్ని మొత్తం మార్చేస్తాడు. అందరూ మంచిగా అందరికీ కృష్ణుడు సుధాముడికి కాకుండా ఆ విలేజ్లో ఉండే అందరికి కూడా సహాయం చేస్తాడు. అందరికీ మంచి ఆ విలేజ్ మొత్తం మంచి భవనాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి కనిపిస్తుంటుంది అంతా. ఇంకా సుధాముడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతనికి గుడిసే కదండి, ఆ గుడిసె మొత్తం భవనం అయిపోతుంది. వాళ్ళ భార్య ఆ భవనం నుండి వాళ్ళ భార్య ఎదురొస్తుంది మంచిగా అలంకరించుకొని, ఇంకా బాధ లేకుండా సంతోషంతో ఉన్న వాళ్ళ భార్య ఎదురొస్తుంది. అది చూసి సుధాముడు ఆశ్చర్యపోతాడు. వాళ్ళ పిల్లలు మంచి బట్టలు వేసుకొని, ఇంట్లో అందరూ పనిచేసే వాళ్ళు మంచి, అంటే ఇల్లు మొత్తం కలకలలాడుతూ ఇంద్రభవనం లెక్క కనిపిస్తుంటుంది. అది చూసి సుధాముడు చాలా బాధపడతాడు. ఇదంతా కృష్ణలీల అని కృష్ణుని తలుచుకొని చాలా బాధపడతాడు, ఏడుస్తాడు ఇంకా. కానీ సుధాముడికి వీటన్నింటి మీద మనసు లేదు. సుధాముడికి కేవలం భక్తి అది మాత్రమే ఉంది, కానీ ఇవన్నీ అనుభవించాలి, భోగభాగ్యాలు అనుభవించాలనేది సుధాముడికి లేదు. కానీ భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అది ఇష్టం ఉంది. వాళ్ళ కోసం అంగీకరించే కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు కదా. ఇంకా కృష్ణుడు ఎట్లాగో సహాయం చేస్తాడు. అప్పుడు కృష్ణుని తలుసుకొని బాగా బాధపడి ఏడ్చి ఇంకా చివరికి కృష్ణుడికి ఒక విగ్రహం ఉంటుంది. నాకు ఈ విగ్రహం నిన్ను పూజిస్తూనే నేను బ్రతుకుతానని కృష్ణుడికి పూజ చేస్తూ సుధాముడు అట్లా కాలం గడిపేస్తాడు. ఇంకా అంటే ఈ కథ విన్న తర్వాత మనకేమర్థమైంది అంటే, మనం విలువైన గిఫ్టులు అంటే విలువైన ఏదో దేవుడికి మనం పెడితేనే దేవుడు మనల్ని చూస్తాడనేది కాదు. మన దగ్గర ఏది ఉంటే అది దేవుడికి పెట్టొచ్చు. సుధాముడు ఎంత మంచి గొప్ప వ్యక్తిత్వం ఉందో, అంత గొప్ప వ్యక్తిత్వం మనం కొంచెమైనా తెచ్చుకున్నామనుకో, మనం దేవుడిని తలుచుకున్నప్పుడు దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. అంటే అంత ధర్మంగా బ్రతకడం మనము అలవాటు చేసుకోవాలి. మనం ఎవరైతే భగవంతుని తెలుసుకొని ధర్మంగా బ్రతుకుతారో వాళ్ళ దగ్గరికే భగవంతుడు వస్తాడనేది నిజమండి. ఏదైనా ఏ విషయంలోనే సరే మనము ధర్మబద్ధంగా ఏ పని చేసినా కూడా దేవుడి సహాయం అడగండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. కృష్ణుడు నా ఫేవరెట్ గాడ్ ఎవరంటే కృష్ణుడు. ఎన్నోసార్లు నేను బాధలో ఉన్నప్పుడు కృష్ణుడిని తలుచుకున్నాను. ఇంకా కృష్ణుడి గురించి ఒక్క మాటలో నేను చెప్పలేనండి. కృష్ణుడు అంటే నాకు ప్రేమ, అంతే. ఇంకా కృష్ణుడు అంటే ఆయన బ్రహ్మాండం కదా. మనకు ధర్మం కావాలంటే కృష్ణుడి దగ్గరికే వెళ్ళాలి. అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినప్పుడు నేను కృష్ణుని ఆరాధిస్తాను. కృష్ణుడికి చెప్పుకుంటాను, తండ్రి నువ్వే కదా, అంటే నువ్వే కదా ధర్మాత్ముడివి, నువ్వే ధర్మం చేయాలి. ఎందుకంటే ఈ సొసైటీలో ధర్మం వైపు ఎవరు ఉండరు, అధర్మం వైపే ఉంటారు. కేవలం ధర్మం వైపు ఉండే వాళ్ళకు భగవంతుడే దిక్కండి. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఎంతమంది కృష్ణుడి భక్తులు ఉన్నారో కూడా చెప్పండి కామెంట్స్లో. ఇది నా కొత్త ఛానల్. మీకు నా స్టోరీస్ నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకుంటా నేను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ.